ఏపీ అసెంబ్లీలో జగన్ కు యనమలకు మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. గ్రోత్ రేట్ అంటూ జగన్ చెప్పిన లెక్కలపై విమర్శలు చేశారు టీడీపీ సభ్యులు. దీంతో బీకాంలో ఫిజిక్స్ చదివిన వాళ్లకు తన లెక్కలు అర్థం కావని వ్యాఖ్యానించారు జగన్. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి యనమల. కాలేజ్కు డుమ్మా కొట్టిన వాళ్ల లెక్కల గురించి చెప్పేది అని ప్రశ్నించారు. వారిద్దరి మధ్య నడిచిన సంవాదాన్ని ఇప్పుడు చూద్దాం. అధ్యక్ష, బీకాంలో ఫిజిక్స్ చదివిన వాళ్లకు నా లెక్కలు అర్థం కావాలి. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు ఏదో ఫిజిక్స్ కామర్స్ గురించి చెప్తున్నారు. అధ్యక్ష, సరే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కాస్త కోస్త చదువుకునే స్కూల్కి వెళ్ళి ఉంటారు, కాలేజీకి వెళ్ళి చదువుకుని ఉంటారు. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు స్కూల్కి వెళ్లకుండా కాలేజీకి వెళ్లకుండా ఎగ్గొట్టిన తర్వాత లెక్కలు చెప్తా ఉంటే మా అందరికీ కన్ఫ్యూజన్ అవుతుంది. అంచేతంటే ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం కూడా ఈ మెరైన్ హోటల్ ప్రొడక్షన్ ప్రతి సంవత్సరము 13%, 14%, ఒక సంవత్సరం 13%, 2012-13లో 13.24% పెరిగింది, 13-14లో 11.35% పెరిగింది, 14-15లో 11.86% పెరిగింది. ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రొటీన్గా జరుగుతూ ఉన్న విషయాలనే పెద్ద పెద్ద భూతద్దంలో ఎక్కువగా చూపించి బ్లోఅప్ చేసి అదేదో చాలా ఘనకార్యం వల్ల జరిగింది అని చెప్పి చూపించుకునే కార్యక్రమం చేసి దానివల్ల 10-11% గ్రోత్ రేట్ నమోదైంది అని చెప్పి విపరీతమైన డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. అధ్యక్ష, ఆయన సెల్ఫ్ కాంట్రడిక్షన్. ఒకసారి అధ్యక్ష, ఆయన చెప్పిన దాంట్లో ఏదైతే ఫిష్ కల్చర్ ఏదైతే ఉందో, ఫిష్ సెక్టార్ గ్రోత్ రేటు బాగానే ఉంది, ఇది చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు అనేటువంటిది ఒకసారి చెప్తారు. అధ్యక్ష, ఇంకొక వెర్షన్ చెప్పేది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సరిగ్గా లేవు కాబట్టి రేటు తక్కువ ఉంది డాలర్స్లోనూ ఒకసారి చెప్తాడు. గ్రోత్ రేట్ బాగానే ఉంది అనేటువంటిది ఆయనే ఒప్పుకుంటున్నాడు. గ్రోత్ రేట్ బాగానే ఉన్నప్పుడు జిఎస్టీ బాగానే ఉన్నది అనేటువంటిది ఒప్పుకుంటున్నాడు ఆయన. మళ్ళీ ఎందుకు ఆయన కన్ఫ్యూజ్ అయ్యి ఇది అభివృద్ధి జరగలేదని చూపించడానికి పాపం తాపత్రయపడుతున్నారు. కానీ వర్షం మీద యుద్ధం అన్నారు. 10 రోజుల్లో రెయిన్ గన్స్ను తీసుకొచ్చి 10 రోజుల్లో రెయిన్ గన్స్ను నడిపించిన దానికి చంద్రబాబు నాయుడు గారు రెయిన్ గన్స్ను కొనడానికి 160 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 10 రోజులు రెయిన్ గన్స్ను ఆపరేట్ చేయడం కోసం 103 కోట్ల రూపాయలు వెచ్చించారు. అధ్యక్ష, కేవలం 10 రోజులు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ నడిపించిన దానికి ఆ రెయిన్ గన్స్ సప్లై చేసిన కంపెనీలకు 103 కోట్లు ఇచ్చారు. అధ్యక్ష, చివరికి ఏం జరిగిందంటే అధ్యక్ష, ఆ రెయిన్ గన్స్ వల్ల 1 ఎకరా కూడా పంట బతకలేదు. పూర్తిగా పంట అంతా కూడా ఎండిపోయింది. 63 మండలాలకు మొత్తంగా 63 మండలాలు పూర్తిగా అనంతపురం అంతా కూడా కరువు మండలాలుగా డిక్లేర్ చేశారు, ఒక్క మండలం కూడా వదిలిపెట్టుకోకుండా. చంద్రబాబు నాయుడు గారి గ్రహబలం ఏమిటో నాకు తెలియదు కానీ అధ్యక్ష, రైతులకు మద్దతు ధర కథ దేవుడెరుగు. అధ్యక్ష, నేల మీద పండిస్తున్న పంటలకు ధరలు రావడంలో మద్దతు ధరలు రావడం కథ దేవుడెరుగు. ఆయన గ్రహబలం ఏమిటో నాకు తెలియదు కానీ చివరకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపలకు కూడా ధరలు రాకుండా పోతున్నాయి. అధ్యక్ష, బహుశా ఎకనామిక్స్ చదివి ఉన్నట్టు బహుశా ఆయన ముఖ్యమంత్రి గారు ఎకనామిక్స్ ఎంఏ ఎకనామిస్ట్. అంచేత ముఖ్యమంత్రి గారితో ఆయన పోల్చుకోకూడదు. అధ్యక్ష, అంచేత ఆయన ఎకనామిక్స్ చదవకుండానే ఏదో కన్ఫ్యూజ్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈనాడు గ్రోత్ రేట్ల గురించి చెప్తున్నారు. అధ్యక్ష, ఇవన్నీ సత్యాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో పేపర్లో వస్తున్నాయి కదా అంచేత మెథడాలజీ అనేటిది యూనివర్సల్ మెథడాలజీ, ఇది అబ్జర్వ్ చేసేది. ఈ విధంగా సాధించుకుంటా పోతే మాకు మనుగడ ఉండదేమో అనేటువంటి భయం అధ్యక్ష ప్రతిపక్షానికి. అంచేత ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, సభను కూడా తప్పుదోవ పట్టించడానికి తప్పుడు లెక్కలు చెప్పే విధానం ఇది సరి అయినటువంటి విధానం కాదు. అధ్యక్ష, కొత్తగా ప్రారంభించిన ఈ టెంపరరీ అసెంబ్లీలో మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న తొలి అసెంబ్లీ సమావేశాల్లో అత్యున్నతమైన పార్లమెంటరీ విలువలకు, ప్రజాస్వామ్య విలువలకు గౌరవం దక్కాలని కోరుకుంటూ ఆయన మాట్లాడితే ఇది టెంపరరీ అసెంబ్లీ. ఇది టెంపరరీ అసెంబ్లీ కాదు అధ్యక్ష, ట్రాన్సిట్లో ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం, ట్రాన్సిట్లో ఉన్నాం. ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్తాము, అక్కడ మనం అసెంబ్లీ జరుపుకుంటాం. అసెంబ్లీ